ఎరా దాచుకున్నావు తీరా మొహం పైకి. ఏ సరే తీస్తాలే వీడియో అది దాక్కున్నాడు ఇస్తా. ఫైనల్లీ సో ఇంకా రూమ్ కూడా అయితే చెక్అవుట్ చేస్తాము. ఇప్పుడు మన వాళ్ళు అయితే అందరూ కింద వెయిట్ చేస్తున్నారు. మేమే ఇంకా పైన చెక్అవుట్ చేసుకొని వెళ్ళాలి. సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కేరళలో డే 2 అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? బాహుబలి వాటర్ ఫాల్స్ కా? అదిరాపల్లియా బాహుబలియా? రెండు ఒకటేనండి. వాటర్ ఫాల్స్ తీసుకెళ్తున్నారు వీళ్ళు. పట్టుకోవచ్చు కదా ఏదోటి. సరేలే, నువ్వు చెక్అవుట్ చేసుకుని వచ్చే ఫాస్ట్గా. కింద కార్ కూడా వెయిట్ చేస్తుంది పాపం. 15 నిమిషాలు వచ్చి పాపం. సో ఇంకా కార్ ఎక్కేసి మీకు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను అనమాట. సో గైస్, ఇదే అనమాట మన కారు. మన కారు కాదు, ట్రావెల్స్ కారు. సో లగేజ్ అంతా పైన సెట్ చేసి మనం బాబు ఫ్రంట్ సీట్ నాది, గెట్ లాస్ట్ మదర్లాండ్, గెట్ అవుట్. సో గైస్ ఫైనల్ అయితే స్టార్ట్ అయిపోయాం. కార్ అయితే చాలా నీట్ గా ఉంది చూసారా. నాకు అయితే హాట్ వీల్స్ చాలా నచ్చాయి అసలు. సో మన వాళ్ళందరూ వెనకాతల మన ఫ్రంట్ సీట్. ఏ హాయ్ గైస్. అరే నువ్వు ఈ తప్ప ఇంకేం మాట్లాడరా? నవ్వుతాయంట్రా. సో అరే ఇప్పుడు ఎక్కడికి రా హర్ష? అదిరాపల్లి వాటర్ ఫాల్స్. ఓకే డన్. ఎరా దాచుకున్నావు తీరా మొహం పైకి. ఏ సరే తీస్తాలే వీడియో అది దాక్కున్నాడు ఇస్తా. శుభ్రంగా కక్కేసిందాక. సో మనోడికి వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పి సైడ్గా ఆపితే వీళ్ళు మెడికల్ షాప్ చూసుకుంటూ నడుచుకుంటూ వస్తారు అనమాట. ఎంత దూరం. సో ఈ రోజు డే 1 స్పాట్స్ వచ్చేసి చెప్పరా. అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్, చీయపార వాటర్ ఫాల్స్, పాలారా వాటర్ ఫాల్స్. మూడు డిస్టెన్స్ ఎక్కువ అంటే రోజు వాటర్ ఫాల్స్. 3 వాటర్ ఫాల్స్ ఈ రోజు కవర్ చేస్తాం. అంటే మనం వాటర్ ఫాల్స్ చూసి వచ్చేయడం కాదు కదా, అక్కడ దిగి మరి ఆడుకోవడం అలాంటివి ఉంటాయి కదా. ఏం ఆడతారు వాటర్ ఫాల్స్? మనకి అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ ఒకటే దిగం, అది దిగడానికి ఉండదు, చాలా డేంజర్ అది. మిగిలిన 2 వాటర్ ఫాల్స్ నార్మల్ వాటర్ ఫాల్స్. కొద్దిగా దిగి కనీసం కాల్ లైన్ తట్టుకుని వస్తాం ఫొటోస్ తీసుకుని. సో లేట్ అవుతుంది. ఎందుకు మరి దీనికి ఎంత హడావుడిగా బట్టలేసా? మరి నేనేం హడావుడిగా బట్టలేదు, అక్కడికి వెళ్ళి ఇప్పేసి తిరుగుతాను. 1 hour later. సో ఇది ఒక చెక్ పోస్ట్ అనమాట ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర. ఇక్కడ ప్రతి కార్కి అయితే పాస్ తీసుకోవాలి. మనోడు అయితే పాస్ తీసుకొని వచ్చాడు ఇప్పుడే. A few moments later. సో ఫైనల్ అయితే మనం వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి. ఎంత మీకు చూపిస్తున్నాను ఏమన్నా. సో ఇప్పుడు మనం టికెట్లు తీసుకొని ఇంకా అలాగా కార్ చాలా 1 కిలోమీటర్ వరకు పార్క్ చేసాం. అండ్ వాటర్ ఫాల్కి వచ్చాం ఫైనల్లీ. ఇప్పుడు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చేసాం. వాటర్ ఫాల్స్ కనబడుతుంది గాయ్స్ ఫైనల్లీ. మన వాళ్ళు అయితే అప్పుడే ఫోటోషూట్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ చాలా రిస్క్. ఇక్కడ ఎక్కాలంటే ఆలోచించి దిగాల్సి వస్తుంది. సో
కరెక్ట్గా ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ ముందు నుంచి ఉన్నాము. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోను ఉద్దండు. ఫైనల్లీ చాలా సేపటికి ట్రెక్కింగ్ చేసి నడిచి వ్యాన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంక ఇప్పుడు అరే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఉన్నారా ఆడ అలా వెళ్ళిపోతున్నాడు రా. యా మా నాన్న ఏదో పడుకున్నాడు, అది కూడా హీరో తీసి బయట ఎక్కండ్రా బాబు. ఎక్కండి లోపలికి అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ మొన్నారు కదా, ఇప్పుడు మొన్నారుకి. ఓకే మధ్యలో. సో ఇప్పుడు మనం మున్నార్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ సగం దూరం కూడా వస్తాం. ఆన్ ద వేలోనే టూ ఏంటి వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నారు, అవి కూడా చూసుకొని ఇంకా ఈ రోజుకి 3 వాటర్ ఫాల్స్ అయిపోయి ఇంకా నైట్ స్టేకి వెళ్ళిపోవడమే. ఇది ఇంకో వాటర్ ఫాల్స్, చిన్న చిన్న కోతులు ఉన్నారు ఆడుకుంటున్నాయి. అంటే ఇది నేచురల్ వాటర్ ఫాల్స్ కాదు, సృష్టించారు అయితే దీన్ని. యాక్చువల్లీ మనోడు వాటర్ ఫాల్స్ చూసాక మనకి వద్దురా బాబోయ్ డైరెక్ట్ రూమ్ తీసుకెళ్ళిపోము, ఇక్కడే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాం వాటర్ ఫాల్స్ చూడగానే. కానీ మా ఊరు చెప్పాడు దిగుదామన్నా కాసేపు అంటే, దిగాక దాని ఆపోజిట్లో చూస్తే ఈ వాటర్ ఫాల్స్ కనబడింది. సో ఇంకా నెక్స్ట్ ఏం చేసామంటే ఇంకే వాటర్ ఫాల్స్ వద్దు, మా స్పైస్ గార్డెన్ ఉంటుంది అక్కడ తీసుకెళ్ళమన్నాము. సో ఫైనల్ అయితే మనం స్పైస్ గార్డెన్ దగ్గర కూడా వస్తాము. ఇక్కడైతే పర్ పర్సన్కి 100 రూపీస్ టికెట్. జీప్ కోసం వెయిట్ చేస్తున్నాము, జీప్ వచ్చాక ఇంకా వెళ్ళిపోవడమే. సో మన జీపు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏంట్రా ఇవి లాంగ్వేజ్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. తెలుగు గైడ్ ఏ జనా తెలుగుగా మాట్లాడుతున్నాడు. సో ఫైనల్ అయితే మనం ఇక్కడ మనల్ని తీసుకెళ్తున్నారు కిందకి. లోపల ఫొటోస్ వీడియో షూట్స్ ఏం తీయకూడదు అన్నారు స్టార్టింగే. ఏం కనబడదా? సో ఫైనల్లీ అయితే మనం స్పైస్ గార్డెన్ లోపలికి కూడా అయితే వస్తాము. సో ఇక్కడ మనల్ని డ్రాప్ చేసి మళ్ళీ వ్యాన్ పైకి వెళ్ళిపోద్ది. మన దగ్గరికి గైడ్ వస్తారు, గైడ్ వచ్చి లోపల ఏం స్పైసెస్ ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా 500 acres ఉంటుందంట ఈ ఫామ్. సో గైస్ ఫైనల్ అయితే మనకి లోపల స్పైసెస్ కూడా చూపించారు. లోపల ఫోటోషూట్ కానీ వీడియో షూట్ కానీ ఏం తీయకూడదు అన్నారు. సో ఏం షూట్ చేయలేదు నేను. అండ్ పైకి వచ్చేసరికి మనకి ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది అండ్ ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్ కూడా ఉంటుంది. సో ఇదే కేరళలో ఉన్న బిగ్గెస్ట్ స్పైస్ గార్డెన్ అనమాట మిగిలిన వాటితో పోలిస్తే. సో ఫైనల్లీ అయితే ఇంకా స్పైస్ గార్డెన్ కూడా చూసి రూమ్కి రిటర్న్ అయిపోయాము. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే క్లోజ్ చేస్తున్నాను అనమాట. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.